ఏయి గౌర సేయి కృష్ణ ఆయనే కృష్ణుడు అని, చెయ్యి జగన్నాథ్ ఆయనే జగన్నాథుడు అని తెలుసుకున్నాను. మరి ఎవరు చెప్తున్నారంటే ఆచార్యులు అయినటువంటి వాసుదేవ్ ఘోష్ చెప్తున్నారు. ఇంకది జయ జయ జగన్నాథ్ సచిదానంద త్రిభువన కోరజాయ్ శరణ ఉన్నది. ఈ యొక్క జగన్నాథ్ మిశ్రా సచి దేవి యొక్క పుత్రుడైనటువంటి చైతన్య మహాప్రభుని త్రిభువనాలు అంటే భూలోకాల్లోని అందరూ కూడా దేవతలు అదేవిధంగా అందరూ కూడా ఆయన యొక్క శరణాలకి శరణాగతి అయ్యారు, చరణ వందనము. ఆయనే నీలాచల శంఖ చక్ర గదా పద్మాధార్. నీలాచలంలో ఆయన శంఖ చక్ర గదా పద్మాలను కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. ఆయనే ఈ యొక్క నదియా అంటే వెస్ట్ బెంగాల్లోని ప్రదేశం ఆవిర్భవించినటువంటి ప్రదేశం మాయపూర్ అంటాం మనం. నదియా అంటే 9 నవద్వీపాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క నదియా నగరే దండ కమాండర్ ఉంటారు. ఆ యొక్క నదియాలోనే ఆయన సన్యాసం తీసుకొని దండ అంటే గుడిదండని అదేవిధంగా కమండలు పట్టుకున్నారని సన్యాసిగా ఉన్నారని చెప్తున్నారు. కేహ పోలే పూరభే రావణ్ బదిలా గౌరవ కేరా వైభవలీలా ప్రకాశ్ కోలిలా. కొంతమంది ఏమన్నారంటే ఈయనేనండి ఈ యొక్క రావణుని సంహరించింది ఈయనే అని చెప్తున్నారు. అంటే రావణుని సంహరించింది ఎవరు? శ్రీ రామచంద్రుడు అన్నారు. కాబట్టి ఈయనే రామచంద్రుడు అని చెప్తున్నారు. గోలోకేల వైభవలీలా ప్రకాశ్ కలీలా. మళ్ళీ ఎవరు అయినా గోలోక వైభవాన్ని ఈ యొక్క భౌతికలోకంలో కూడా లీలల ద్వారా ప్రకాశింపజేసింది ఎవరు? కృష్ణుడు అన్నారు. సో ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అని చెప్తున్నారు. శ్రీరాధా బాబే ఏభే గౌరావతార్ హరే కృష్ణ నామ గౌర కోరిలో ప్రచార్. ఆయన ఏ భావంతో వచ్చారట? ఈసారి రాధారాణి యొక్క భావంతో వచ్చారు. అదేవిధంగా ఏమి చేశారు అని చూసినట్లయితే హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. సో అలాంటి వివరణ చేస్తూ ఆ యొక్క చైతన్య మహాప్రభు ఎవరున్నారో ఆయనే జగన్నాథుడు, ఆయనే రామచంద్రుడు అని చెప్తున్నారంట. వాసుదేవుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. సో ఈరోజు మనం 8వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని చెప్పుకొని కృష్ణ తత్వం కూడా చెప్తున్నాము. సో 8వ అధ్యాయ పేరు కృష్ణ భగవద్గీత ఎలా చదువు 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి. మనం ఏ విధంగా భగవంతుడిని పొందాలి అనేటువంటి భగవంతుడే స్వయంగా తన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ సో మధ్య 6 అధ్యాయాలు భగవద్గీతలో 18 అధ్యాయాల్లో 1 నుంచి 6 వరకు కర్మ గురించి చెప్తాయి. 6 నుంచి 7 నుంచి 12 వరకు భక్తి మార్గాన్ని తెలియజేస్తాయి. తర్వాత 13 నుంచి 18 వరకు జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తాయి. అంటే కర్మ, భక్తి మరియు జ్ఞానం గురించి. ఇప్పుడు మనం భక్తిలో కృష్ణుడు స్వయంగా మరి భక్తి చేసే వాళ్ళకి జ్ఞానం ఎందుకంటే మనం ఎవరినైనా సరే ఆశ్రయించాలంటే, శరణాగతి కావాలంటే, ప్రేమించాలంటే ఆయన గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో కాబట్టి ఆయన గురించి భగవంతుడే స్వయంగా ఇస్తున్నటువంటి గ్రంథమే భగవద్గీత. ఆయన గురించి జ్ఞానం ఆయనే ఇస్తున్నారు. సో ఇక్కడ 6 శ్లోకాల వరకు ఏం జరిగిందో జస్ట్ మనం ట్రాన్స్లేషన్ ఫాలో అవుతాము. తర్వాత 7వ శ్లోకం కూడా చదువుతున్నాము. సో ఈ యొక్క మొదటి శ్లోకంలో అర్జునుడు అనుకున్నాడు, ఇంత బ్రహ్మ కిం ఆధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆది దైవం చ కిముచ్యతే అని చెప్తున్నారు. సో ఆయన అర్జునుడు అనుకున్నమాట, బ్రహ్మాన్ని దేన్ని అంటారు, ఆధ్యాత్మం అని ఏమంటారు, కర్మాన్ని దేన్ని అంటారు, ఆదిభూతం అని దేన్ని అంటారు, సో ఆది దైవం అని దేన్ని అంటారు అని ఇంకా ప్రశ్నిస్తున్నారు. సో 2వ శ్లోకంలో అర్జునుడంతో అడుగుతున్నాడు, ఆదియజ్ఞ కథం అత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం గేయసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞప్రభు ఎవరు, ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు, భక్తియుక్త సేవలో నెలకొన్నవారు మరణ సమయంలో ఏ విధంగా నీకు తెలుసుకోగలుగుతారు. అప్పుడు భగవంతుడు ఆన్సర్ చేస్తున్నారన్నమాట, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మ ఉచ్యతే భూతభావో భవకరో విసర్గ కర్మ సంగిన. నాశరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు. అక్షరం బ్రహ్మ అంటే అక్షరం అంటే అక్షరం నాశరహితుడు.
అక్షరం బ్రహ్మ, నాశరహితుడు దివ్యుడు అయినటువంటి జీవుడే బ్రహ్మం అనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మం అని చెప్పబడుతుంది. అక్షరం బ్రహ్మ పరమం స్వభావం ఆధ్యాత్మం ఉచ్యతే. ఆయన స్వభావం ఏంటి? ఆధ్యాత్మము అని చెప్తున్నమాట. నిత్య స్వభావమే ఆధ్యాత్మం అని చెప్పబడుతుంది. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము అనబడుతుంది. భౌతిక దేహాలు కూడా సంతానాన్ని కడుతూ ఉంటాం కదా, అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా అనేక పనులు చేస్తుంటాం. అన్నీ కూడా కర్మలు అని అంటారు. ఇక సకామ కర్మలు అని. భూతభావో ప్రభాకరో విసర్గ కర్మ సంజ్ఞ. నెక్స్ట్ 4లో ఆదిభూతం క్షరోభావ పురుషాది దైవతం ఆది యజ్ఞోహమేవత్ర దేహభృతుపరం. నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి ఆదిభూతమని చెప్పబడుతుంది. భౌతిక ప్రకృతిని ఏమన్నారు ఇక్కడ? ఆదిభూతము అన్నారు. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే ఆది దైవము అనబడుతుంది. ప్రతి దేహదారి హృదయంలో పరమాత్మగా తెలియబడే దేవదేవుడిని నేను ఆది యజ్ఞుడిగా చెప్పబడతాను. కాబట్టి ఈ శ్లోకంలో ముగ్గురు గురించి చెప్పారు. ఒకటి ఆదిభూతము అంటే ఈ భౌతిక జగత్తు, తర్వాత ఆది దైవము అంటే ఈ యొక్క విరాట్ రూపం అని చెప్తున్నారు. ఈ భౌతిక సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క భౌతిక రూపం అన్నమాట, ఆది దైవం అన్నమాట. తర్వాత ఆది యజ్ఞ ఎవరు అంటే ఈ యొక్క అన్నిటి ప్రభువు ఎవరంటే దేవదేవుడైనటువంటి ఆయన ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో పరమాత్మగా ఉంటున్నారు. ఆయన్ని ఆది యజ్ఞుడు అంటున్నారు. సో ఆది భూతము, ఆది దైవము, ఆది యజ్ఞము. సో ఆది 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 కామన్ ఉన్నాయి. సో కాబట్టి భూతము అంటే ఒక జీవుడు, భౌతిక ప్రకృతి అంటారు. భూతము అంటే ఇక్కడ దైవము అంటే ఈ యొక్క భౌతిక జగత్తుని మనకి భౌతిక రూపం కలిగినటువంటి విరాట్ రూపమే ఇస్తుంది. భగవంతుడి విరాట్ రూపాన్ని, దాన్ని ఆది దైవము అన్నారు. తర్వాత పరమాత్మని యజ్ఞ ప్రభువు అన్నారు, ఆది యజ్ఞము అని అన్నారు. సో కాబట్టి ఇక్కడ రెండు విషయాలు భౌతికమైనది, ఒకటి ఆధ్యాత్మికమైనది. ఈ భౌతిక జగత్తు అదేవిధంగా ఈ యొక్క విరాట్ రూపం రెండు కూడా తాత్కాలికమైనటువంటి లోకాల్లో. కానీ శిరోధం సాయి విష్ణు ఎవరు ఉన్నారో పరమాత్మ ఉంటారు, ఆయన మాత్రము శాశ్వతమైన వాడు. అంతర్కాలచి మామేవ స్మరణముక్త కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. యాతి నాస్తత్వ సంశయ. సో జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహం త్యజించేవాడు శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో భగవద్భావాన్ని ఎవరైతే ఆయన స్మరిస్తారో, సో జైసా సంఘ్ వైసా రంగ్ అంటారు కదా, ఎలాంటి సాంగత్యం తీసుకుంటే మనకు అలాంటి కళలు వస్తుంది అంటారు. అట్లనే ఎలాంటి సాంగత్యంలో ఎలాంటి ఆలోచన చింతనలో ఉంటామో అలాంటి శరీరం వస్తుందని ఇక్కడ చెప్తున్నాను. అంతర్కాలేజు మామేవ స్మరణ ముక్త కలేవరు, స్మరించి అని చెప్తున్నాను. జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహం త్యజించేవాడు శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఏంటంటే ఆయన భావం ఏంటి? కృష్ణుడి యొక్క భావం ఏంటి? ఆయన యొక్క స్వభావం ఏంటి? ఆయన శాశ్వతమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, అదేవిధంగా ఆనందపూర్ణుడు, సచ్చిదానంద స్వరూపుడు. సో కాబట్టి ఎవరైతే కృష్ణుని స్మరించి దేహాన్ని సాధిస్తారో నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ శరీరం ఏమొస్తుంది? వాళ్ళకి కృష్ణుడు లాంటి భావాన్ని అంటే సచ్చిదానంద శరీరాన్ని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం. నెక్స్ట్ 6. యమ్యం వాపి స్మరణ భావం యజంతంతే కలేవరం తం తామేవైతి కౌంతేయ సదా తద్భావ బాధిత. మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావం నిశ్చయంగా పొందుతాడు అని దాంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో మరి జడభర్తుడు స్టోరీ వచ్చింది. జడభర్తుడు ఆయన పెద్ద రాజ్యాన్ని కూడా వదిలిపెట్టేసి అంతకాలంలో ఒక చిన్న దుప్పు మీద లేడిపిల్ల అంటాం కదా మనం, ఇంకా పెద్దమైన యొక్క కృప చూపిస్తూ ఆయన ఆ యొక్క లేడిపిల్లని స్మరించడం వల్ల ఆయన నెక్స్ట్ జన్మలో ఒక దుప్పిగా లేడిగా ఆయనకి శరీరం వస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఆయన భావభక్తి వరకు ఎదిగాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో కూడా అరే నేను ఈ శరీరం కాదు ఆత్మని నేను ఇంతగా తపస్సు చేసి నేను తపస్సు
చెందాను, లేకుంటే భగవంతుడి యొక్క అంశమైనటువంటి జ్ఞానం కూడా ఆ యొక్క జంతు శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉన్నాను. సో అలా ఉండటం వల్ల ఏం చేశాడు, మరి మిస్టేక్ అయింది కాబట్టి ఆల్రెడీ సాధువుల యొక్క ఆశ్రమాలు చుట్టూ తిరుగుతూ పులస్య ఆశ్రమం తిరుగుతూ హిమాలయ దగ్గర అక్కడ ఉంటూ నడిపించాలో చాలా జీవితాన్ని గడిపి కొన్ని రోజుల్లోనే ఆ శరీరం కూడా త్యజించిన తర్వాత మళ్ళీ ఆయనకి ఈ శరీరం వస్తుంది, జడభక్తులుగా వస్తుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో మళ్ళీ జన్మ వస్తుంది. సో బ్రాహ్మణ కుటుంబంలో జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు, సో ఈ యొక్క ఆల్రెడీ ఆయన భావస్థితిలో భావభక్తిలో ఉన్నాడు కాబట్టి, ప్రేమభక్తి భావభక్తి దాకా వచ్చారు కాబట్టి ఒక మూఢుడుగా, ఒక ఏమి తెలియని వాళ్ళుగా వ్యవహరించి ఏం పట్టించుకోనట్టు ఉండి జస్ట్ నామం చేసుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ ఉన్నాడు. సో అలా జగభక్తిగా ఉండి రఘుగానికి మనకి లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఉపదేశం జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలియజేస్తాను. జీవిత లక్ష్యము సో ఈ లోకంలో బోధించడానికి కాదు, మనం ఉంది భగవంతుని తెలుసుకొని భగవంతుని పొందుతాము. సో కాబట్టి మనం అలాంటి భగవంతుని పొందాలంటే ఏం చేయాలో ఈ శ్లోకంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. చెప్పండి అందరూ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి అసంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి సంశయః. మామేవైష్యసి అసంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి అసంశయః. మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి అసంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి అసంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి సంశయః. తస్మాత్ అందుకే సర్వేషు అన్ని కాలేషు సమయాలలో మాం నన్ను అనుస్మర స్మరిస్తూనే యుద్ధము కూడా మయి నాయందు అర్పిత సమర్పించి మనస్సు బుద్ధి నాకు నిశ్చయముగా ఏష్యసి నీవు పొందుతావు, అసంశయ నిస్సందేహముగా. అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరముగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. అర్జునుడికి చేయబడిన ఈ ఉపదేశము భౌతిక కార్యాలలో నెలకొన్న మానవులందరికీ చాలా ముఖ్యమైనది. మనిషి తన విధులను లేదా కార్యాలను విడిచిపెట్టాలని భగవంతుడు చెప్పడు. మనిషి వాటిని కొనసాగిస్తూ
అదే సమయంలో హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా కృష్ణుని స్మరించాలి. అది అతన్ని భౌతిక కల్మషము నుండి ముక్తిని చేసి మనోబుద్ధులను కృష్ణుని యందు నెలకొల్పుతుంది. కృష్ణనామాలను కీర్తించడం ద్వారా అతడు పరలోకమైన కృష్ణలోకానికి నిస్సందేహంగా చేరుకుంటాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే ముఖం కరోతి వాచారం పంగుం నందాయ ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క కృప చూడండి. హరే కృష్ణ మహామంత్రం గురించి 8వ అధ్యాయంలోనే 7వ శ్లోకంలో చెప్పారు. వేరే ఏ భగవద్గీత ఓపెన్ చేసినా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన ద్వారా కృష్ణుని స్మరించాలి అనేటువంటిది ఎక్కడ సంగ్రహిస్తారు. ఈ యొక్క బ్రహ్మమత్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం మనం చూస్తాము. సో అది ప్రభుపాదుల యొక్క కృప, ప్రభుపాదుల యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. మరి ఎలా భగవంతుని స్మరించాలో మనకి అంత ఈజీ కాదన్నమాట తెలుసుకోవటం. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, మనిషి తన విధులను లేదా కార్యాలను విడిచిపెట్టాలని భగవంతుడు చెప్పడం, మనిషి వాటిని కొనసాగిస్తూ అదే సమయంలో హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా కృష్ణుని స్మరించాలి అన్నారు. సో ఎవరైనా సరే కర్మలను వదలాలంటే కష్టం అన్నమాట. సో మనం ఏదైనా వదిలిపెట్టాలంటే చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న వస్తువు ఉందంటే మనం ముఖ్యంగా భారతీయులు చిన్న బట్ట ఉందనుకోండి, అది అయిపోయింది 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు చొక్కాలు అడుగుతున్నారు, దీన్ని బయట వేయాలంటే కూడా కుదరదు అన్నమాట. ఏం చేస్తుందని ఆ 2 చేతులు కట్ చేసి దీన్ని మసిగుడ్డగా వాడుకుంటాం, లేకపోతే ఫ్లోర్ క్లీనింగ్ వాడతాం, ఇంకోటి. ఎందుకంటే అది దానికి విలువ, మళ్ళీ దానికి ఉపయోగం ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలాంటి భౌతిక విషయాలనే మనం పడేది. సో కాబట్టి మన కర్మల్ని ముఖ్యంగా మనం తినకుండా ఉండలేము, లేకుంటే ఏదో ఒక పని చేయకుండా ఉండలేము. మరి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, మీరు అన్నీ చేయండి కానీ భగవంతుని స్మరిస్తూ చేయండి అన్నారు. మరి ఆ యొక్క జీవన విధానాన్ని మనం ఎప్పుడైతే ఇంకా భగవంతుని గుర్తుపెట్టుకోవాలంటే అలాంటి అనుకూలమైనటువంటి జీవన విధానాన్ని మనం ఏర్పాటు చేసుకుంటేనే కృష్ణుని స్మరిస్తాము. సో అలాంటి మరి జీవన విధానం మరి ఎలా వస్తుంది అంటే, మనం చూసినట్లయితే భగవంతుడి యొక్క స్మరణ యొక్క వైదిక విధానం, ఇంకా ప్రభుజీ గోమాత గురించి చెప్తున్నారు. సో మనకి ఇప్పుడున్నటువంటి జీవన విధానం అంతా కూడా కృష్ణుని స్మరించేటట్టు లేదన్నమాట. అంత టెన్షన్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా మనం వెహికల్స్ వాడాలి, పెట్రోల్ మీద ఆధారపడాలి, ఇట్లాంటి వాతావరణం ఉండాలి. సో ఇంతకుముందు సరళమైనటువంటి జీవనం ఉండేది. ఏంటిది, బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా మనం పనిచేస్తున్నప్పుడు వేరే ఉండేది. ఇప్పుడు వాస్తవానికి ఎవరు కూడా బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యులుగా పనిచేయట్లేదు. ప్రతి ఒక్కరు కైసేవి పైసా కమాన, ఏ విధంగానైనా సరే డబ్బులు సంపాదించుకోవాలి, నెక్స్ట్ మా యొక్క కోరికలు తీర్చుకోవాలి. సో కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షలో సో 2 ఎగిరిపోయినాయి, 2 మిగిలినాయి. ధర్మ ఎగిరిపోయింది, ధర్మ పక్కన పెట్టేశారు. అర్థ ఓన్లీ విత్తం, హౌ టు యాడ్ మనీ. ధర్మ అర్థ కామ కోరికలు ఎలా తీర్చుకోవాలి. సో ఫైనల్గా మోక్షం, ఈ మోక్షం గురించి ఎవరు ఆలోచించారు. కాబట్టి మొదటిది ధర్మం గురించి కానీ మోక్షాన్ని గురించి కానీ ఎవరు ఆలోచించేది. ఎందుకు అంటే ఈ యొక్క ఆధునిక జీవన విధానం అలా తయారైంది కాబట్టి మనం అలా లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ కృష్ణ చైతన్యంలోకి వస్తారో, ఇస్కాన్లోకి వస్తారో, మీకు సూచన చేస్తున్నారు, అయ్యా మన జీవిత లక్ష్యము మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జడ్లే చేయడం, ఏ సంసారే బహుదుఃఖారే. ఈ యొక్క లోకంలో చాలా కష్టం ఉంటుంది. ఎన్నోసార్లు పుడుతున్నాం, చనిపోతున్నాం, కానీ మనం అనుకున్న ఇది కామన్ అనుకుంటున్నాం. అంటే సీరియస్ తీసుకోవట్లేదు. మనకు ఉన్నటువంటి సమస్యల్ని, జన్మ మృత్యు జరావ్యాధి ఉన్నటువంటి సమస్యల్ని మనం సీరియస్ తీసుకోవట్లేదు. వీటి నుంచి బయటపడాలి అన్నటువంటి సంకల్పం మనకు రావట్లేదు. అదే మన యొక్క మిస్టేక్. సో కాబట్టి ఎప్పుడు వస్తుంది అది అంటే, అది సాధువు యొక్క సాంగత్యంలోకి వచ్చి, అరే నేను మళ్ళీ చనిపోయేటువంటి శరీరం మళ్ళీ పొందొద్దు, ఒకసారి డిసీజ్ వచ్చింది, మళ్ళీ డిసీజ్ వస్తుంది, మళ్ళీ ముసలితనం వస్తుంది, మళ్ళీ మృత్యు వస్తుంది, ఇలాంటి శరీరం లేకుండా నేను సచ్చిదానంద శరీరాన్ని పొందాలి, శాశ్వతంగా ఉండేటువంటి శరీరం పొందాలి, కృష్ణులాగా, వైష్ణవులాగా గోలోకం వెళ్ళడానికి, వైకుంఠం వెళ్ళడానికి అనేటువంటి దృఢ సంకల్పం మనలో జ్ఞానం ఉంటే వస్తుంది.
ఇప్పుడు అందుకే భగవంతుడు 8వ అధ్యాయంలో ఈ యొక్క భగవంతుడి యొక్క ప్రాప్తిని పొందటం కోసం ఆయన ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరి మనం కర్మలు వదలలేం కాబట్టి కర్మలు చేస్తూ ఏం చేయమంటున్నారు ప్రభుపాద వారు ప్రాక్టికల్గా ఏం చెప్పారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి ఈ యొక్క మహామంత్రాన్ని చేయటం ద్వారా ఏమవుతుంది? మన యొక్క చేతన కృష్ణ చైతన్యం అవుతుంది, కృష్ణ చైతన్యవంతం అవుతుంది. ఇప్పుడేముంది మన చైతన్యం? ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఈ యొక్క ఉన్నటువంటి ప్రదేశం నాది. అహమ్మమైతే ఎంతో కూరుకోను. ఈ ఒక్క జన్మలోనే కాదు, ఎన్నో జన్మలుగా ఉంది. చెప్పడం ఈజీ, దాని నుంచి బయటపడటం కష్టం. సో కాబట్టి మనం ఎప్పుడైతే హరినామాన్ని తీసుకుంటామో, ఈ హరినామం ఏం చేస్తుందంటే, ఏదైనా మనం బట్టలు ఉతకాలంటే ఏం చేస్తాము? ఏం వాడతాం? ఒక సోప్ ఉంటుంది అన్నమాట. పాత్రలు దొరుకోవటానికి ఒక సోప్ ఉంటుంది, ఇంకా ఫ్లోర్ దొరకడానికి ఇంకోటి ఉంటుంది, డిటర్జెంట్ ఇంకోటి ఉంటుంది. అట్లా ఏదో ఒక డిటర్జెంట్ పెట్టాలి. సో ఇప్పుడు మనకేమిటి డిసీజు? ఈ శరీరం లేదని వాడుకుంటున్నాము, ఈ ఇల్లు అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం ఇదంతా కూడా అహంపమైతిలో ఉన్నాము. సో మరి దీన్ని శుద్ధి చేయాలంటే రెండు ఇచ్చారు. ఒకటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. రెండోది శ్రీమద్ భాగవతం. ఈ రెండు మనం తీసుకొని ఉపయోగించినట్లయితే మనము ఈ శరీరం కాదని తెలుస్తుంది, వీటి మీద ఆసక్తి ఉండదు. మనం శరీరం కాకుండా దీని గురించి నేను కష్టపడుతున్నది ఉన్నది కాబట్టి దీన్ని కృష్ణ సేవలో లేకుంటే మన అవసరానికి ఉపయోగిస్తాం. కానీ దీని వెంట మనం పడుతున్నాం. మన శరీరము, నా దేశము, నా అనేటువంటి నా ఆస్తులు, నా పిల్లలు, నా సంసారము, నా నిన్న ఒక ప్రభుజీ ఫోన్ చేశారు. ఎక్కడ ఉన్నారంటే పలానా విలేజ్లో ఉన్నారు. సో అది కూడా కృష్ణుడే కదా అని నేను అన్నాను. అన్నీ మనమేంటి మా గ్రామం అంటాం కదా, మా అంటాం చూడండి, నాది అంటూ లేదా మా అంటాను. ఎక్కడ ఉన్నట్టే మా గ్రామంలో ఉన్నాను, నా గ్రామంలో పలానా చోట ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నాను. సో మనమేంటి, ఇది నాది అన్నటువంటి ఇస్కాన్ ఖమ్మం నాది, లేకపోతే ఖమ్మం నాది, తెలంగాణ నాది. చూడండి, ఏది మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అహం. ఇది కృష్ణుడిది అని మనం అనం. ఖమ్మం కూడా కృష్ణుడిది అని మనం రాదు, పలాని గ్రామం కూడా. సో నేను అడిగాను, మరి ఆ గ్రామం కృష్ణుడిదా కాదంటే ఆ గ్రామం కూడా కృష్ణుడిదే. సో కాబట్టి అన్ని కృష్ణుడి అన్నమాట. ఆ జ్ఞానం ఏమొస్తుంది? చైతన్య మనకి భగవద్గీతలో భాగవతంలో ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయ. మన హృదయంలో యొక్క అబద్ధాలన్నీ కూడుకొని ఉన్నాయన్నమాట. కామక్రోధాలన్నీ ఏమిటో ఇవన్నీ కూడా నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవతాన్ని నిత్యం స్మరణ చేయడం వల్ల, శ్రవణ కీర్తనాలను చేయడం వల్ల ఏమవుతుంది? నేను చేయడం కాదని స్పష్టంగా తెలుస్తున్నాను. రెండవది సరళంగా ప్రభుపాద చెప్తున్నారు, మనకి హరినామం చేయమన్నాం, చేయాలి, 16 రోజులు చేయాలి, ఇంకా ఎక్కువ చేసుకోవాలి, కనీసం 16 అన్నాం. నువ్వు అలా చేస్తే ఈ భాగవతం కూడా పెద్దగా అవసరం లేదు. కానీ అలా చేయటం కోసం, నిన్ను కన్విన్స్ చేయటం కోసం రోజు 32 మాలలు చేయాలి, నువ్వు ఆ నామం మీద ఆధారపడాలంటే నీకు 3 డజన్ల పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నారు ప్రభుపాద. 36 పుస్తకాలు ఉన్నాయి నీకు కన్విన్స్ చేయడానికి. భగవద్గీత, భాగవతం 18, 19, నెక్స్ట్ రామాయణం 20, చైతన్య చరితామృతం 9, ఇదేని 29 అయింది. ఇంకా ఎన్నో చిన్న పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో ఆత్మసాక్షాత్కారము, దేవాదేవుడు, శ్రీకృష్ణ భగవాన్, ఇట్లాంటి ఎన్నో పుస్తకాలను ప్రభుపాద స్వయంగా రాశారు. ఎందుకు? మళ్ళీ కన్విన్స్ చేయడం కోసం, ఈ హరినామం చేయించడం కోసం. ఎప్పుడైతే హరినామం చేస్తుంటామో ఈ హరినామము ఏంటి? సాక్షాత్తు కృష్ణుడే. హరినామము నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామ. ఇక్కడ మనకి ఆర్డర్లో జగన్నాథ్ ఉన్నారు, గౌరనితాయి ఉన్నారు, రాధామాలు ఫోటో రూపంలో ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తు మనం తీసుకుంటే ప్రతి సేవను స్వీకరిస్తారు. కానీ మనకు ఆ నమ్మకం 100% లేదు. ఎందుకంటే వాళ్ళు బొమ్మలు అనుకుంటాం, వాళ్ళు బ్రహ్మ, కానీ మనం బొమ్మ అనుకుంటాం. సో కాబట్టి అలాంటి దృష్టి అనేది, ప్రేమ భక్తి ఎప్పుడైతే ఉంటుందో, అంటే ప్రేమాంజన చుట్ట భక్తి వివేచనైన సంతః సవైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందరం అత్యంత గుణస్వరూపం గోవిందమాయ పురుషం తమం. ఆ యొక్క భక్తి చేయటం ద్వారానే
ప్రేమాంజనం వస్తేనే మనం ఇక్కడ కృష్ణుడు నాడు నేను చేసిన దాన్ని స్వీకరిస్తున్నాడని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అటెంటివ్గా సేవ చేస్తాము. మరి ఎలా వస్తుంది వీళ్ళు బొమ్మలు కాదు బ్రహ్మ అని ఎలా అర్థమవుతుంది? ఇస్కాన్ తిరుపతి ఉంది, ఇస్కాన్ భద్రాచలం ఉంది, సీతారాములు ఉన్నారు, చీఫ్ మినిస్టర్ కూడా పోయి వస్తున్నాడు నిన్న. సో వాళ్ళు బొమ్మలు కాదయ్యా, సాక్షాత్తు భగవంతుడు విరాజమానుడై ఉన్నాడు. ఇస్కాన్ హైదరాబాద్ ప్రభుత్వాలు వారు స్థాపించిపోయారు. మరి ఎలా అర్థం చేసుకుంటాం? వాళ్ళు బొమ్మలు కాదు బ్రహ్మ అనేసి, భగవంతుని పరబ్రహ్మ అని ఎలా అర్థం చేసుకుంటాం? సో దానికోసం ప్రభుత్వాలు ఇంత ప్రాసెస్ పెట్టిందన్నమాట. మీరు రండి, ఇస్కాన్కి రండి, రోజు భాగవతాన్ని వినండి, శ్రవణ కీర్తన చేస్తుంటే నష్టప్రాయసం మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి అబద్ధాలు పోతాయి. ఎప్పుడైతే అబద్ధాలు పోతాయో మనకు స్పష్టంగా అవపడుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ డిటర్జెంట్లు రెండు ఏదైతున్నాయో నామము, హరినామము, అదేవిధంగా భాగవత శ్రవణం ఏం చేస్తుంది? ఇది క్లీన్ చేస్తుంది. అప్పుడు స్పష్టంగా ఇదంతా కృష్ణుడిది, కృష్ణుడు ఇక్కడ విరాజమానుడు ఉన్నాడు, కృష్ణుడు ఇక్కడ వచ్చాడు అని. సో చూడండి, రేవంత్ రెడ్డి గారు వస్తే, చీఫ్ మినిస్టర్ వస్తే మొత్తం భద్రాచలం సెక్యూరిటీ కానీ అన్ని అటెంటివ్గా సేవ చేయడానికి రెడీగా ఉంటారు. సో అట్లనే సాక్షాత్ కృష్ణుడు వచ్చి నేను వండింది ఆయన తింటాడు అని తెలుసుకున్నట్లయితే మనం ఎంత శ్రద్ధతో చేస్తాం. ఆ శ్రద్ధనిచ్చేదే గురువు అన్నమాట, ఆ శ్రద్ధనిచ్చేదే సాధువు. కాబట్టి అందుకే చైతన్య మహాప్రభువు చెప్తారు, ప్రభుపాలు ఏం చేశారు? సాధు సంఘ సర్వశాస్త్ర పోహే లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోహం. సో కాబట్టి ఆ కృష్ణుని సేవించే ముందు మనం ఎవరు సేవించాలట? సాధువుని సేవించాలి. గురువుని ఆశ్రయించడం అనేది మొదటి మెట్టు. గురు కృప లేకుండా మనం భగవంతుని సేవ చేయలేము, భగవంతుని తెలుసుకోలేము అన్నమాట. అందుకే భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు, ఏంటంటే కృష్ణ శ్లోకము తస్మా సర్వీస్ కాదు, గురువు దగ్గర వెళ్ళి తత్వాన్ని తెలుసుకోని అంటారు. తద్విధి ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శులు ఎవరు వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా వెళ్ళాలి అంటే ఇలా అన్నారు, తద్విధి ప్రణిపాతేన శరణాగతి భావంతో. కోర్టులో జడ్జి ముందు పోతే రైట్ అంటామా, లేకపోతే తీసుకుని ముందు అప్లికేషన్ నా చూస్తా అక్కడ కిటికీ దగ్గర నిలబడటం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. 4 ఉంటే 10 మంది ఉంటే మన సార్లు నాకు తీసుకొని పక్కనోడే నెట్టేస్తాడు. సో కాబట్టి అక్కడ శరణాగతి భావంతో యూ హ్యావ్ టు వెయిట్, పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో ప్రణిపాదేన శరణాగతి భావంతో, పరిప్రశ్నైనా మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే అడగటం, అర్థం చేసుకోవటం కోసం ఛాలెంజింగ్గా కాదు. ఇదందుకు ఫస్ట్ మనం చిన్నప్పుడు అడుగుతాం గురువుని, అది యాజిటీస్గా యాక్సెప్ట్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ఉన్నతమైనటువంటి లెక్కలన్నీ అర్థమవుతుంది. అది ఫార్ములా అన్నమాట. సో కాబట్టి తద్విధి ప్రణిపాదేన పరిప్రశ్న సేవ చేయాలి. ఇక్కడ చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏం చేయాలి? మనకి ఈరోజు ఏం సేవ దొరుకుతుంది నాకు అన్నటువంటి భావం, ఆ భావంతో వస్తున్నాము. అది ఎవరో వేరే వాళ్ళు చెప్పాల్సిన మనమే ప్రశ్నించుకోండి. శిల ప్రభుపాదుల వారు నన్ను గోలోకం తీసుకెళ్ళటానికి ఒకటి సృష్టించారు, వైకుంఠానికి తీసుకెళ్ళటానికి, ఇస్కాన్ అనే సంస్థ. ఆ ఇస్కాన్కి నేను ఏం సేవ చేస్తే నాకు సాధు కృప, వైష్ణవ కృప, గురు కృప దొరుకుతుంది అనేటువంటి ప్రశ్న మీకు రావాలి. ప్రతిరోజు ప్రయత్నించాలి. సో అప్పుడు మరి ప్రభుపాదం ఇచ్చారు, సాధన భక్తులు ఇచ్చారు. అయ్యా పొద్దున్నే మంగళారతి కావాలి, జపం చేయాలి, మళ్ళీ భాగవతం చదవాలి, వినాలి. ఇవన్నీ చేస్తున్నా ఒకటి మనలో ఏం మార్పు వస్తుండాలి? నేను రాముడి యొక్క దాసుని, కృష్ణుడి యొక్క దాసుని, నేను మాస్టర్ని కాదు, ఈ లోకానికి అధిపతిని కాదు, నేను దాసుని అని భావన రావాలి. అంటే భగవంతుడి యొక్క బట్టి రిలేషన్లో సాక్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, శాంతరసము, దాస్యరసము, 5 రసాలు ఏదైనా కూడా సంబంధం ఉండే మనం. సో కాబట్టి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మనం అలాంటి దాసత్వం, నేను భగవంతుడి యొక్క సేవకుని అనేటువంటిది ఎవరైనా ఉన్నారా? హనుమంతుడు. హనుమంతుడు చేసినటువంటి ఏ కార్యంలో కానీ తన స్వార్థం కోసం ఇంత కూడా లేదన్నమాట. సుగ్రీవుడి కోసం ఆడ గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు, సూర్యుడి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ గురుదక్షిణ ఏం కావాలి అంటాడు, మీరు నా పుత్రుని రక్షించాలి అంటాడు. అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత సుగ్రీవుడికి దాసుడై కూర్చున్నాడు.
సుగ్రీవాణి నీకన్నా బలచారం నేను రాదని అయితే నువ్వు గుర్తలేదు దాసుగా ఉంటాడు. సో కాబట్టి సుగ్రీవుని రక్షించుకుంటూ సూర్యపుత్రుని సుగ్రీవుని ఆయన జీవితాంతం సేవ చేశాడు. ఆయన యొక్క నేతృత్వంలో ముఖ్యంగా ఆ సుగ్రీవుడు కూడా వాలికి భయపడుతూ జీవిస్తున్నటువంటి సమయంలో సో ఆ ఏరియాకి మతంగా ఋషి ఆశ్రమంలో అక్కడ ఉండి